కొమరక్క. ఎందుకు బ్రో అది ఆ నేమ్ ఎందుకు తీసుకున్నావు బ్రో? TV9లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను నా పిల్లలు నా భార్య నా 5 ఏళ్ళు లోపటి పోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు ఎంత అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ వాళ్ళు బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుప ఉంచుతారు. హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను, పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్? జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? హోటల్లో పనిచేసిన దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచ్ల్లో పనిచేసిన. FM రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా సైకోవా? మా అమ్మ అన్న చెల్లె అక్క అమ్మ అందరినీ నా ఊరు నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన నేను. మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండ్ ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో మీదే అని 20 ఎకరాలు దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను. నిజంగా మా అయ్య 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు ఒక నుంచి ఒక పిచ్చి ఉండే, ఏదో ఒక రోజు నేను కొనాలి అని. కొమరక్క అంటే లైక్ బయట ఉన్న టాకు పిసినారి రూపాయి డబ్బులు తీయడు. అసలు తెలుసా, నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక 250 ఇవ్వరా అంటే నువ్వేం చేస్తున్నావు అని అలా 250 నాకు రిటర్న్ ఎట్లా ఇస్తావు అనేటోళ్ళు. ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జూలైగా ఖర్చు పెట్టు, పబ్బు పోదునా, దాన్ని తీసుకొని పోదునా, దీన్ని తీసుకొని పోదునా, హాంకాంగ్ పోదునా, బ్యాంకాక్ పోదునా అంటే నా లైఫ్ ఏంటి? మీకు జబర్దస్త్లో ఒక సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పీ టీం వల్ల. అవును. ఇప్పుడు ఆర్పీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం బీపీ ఎందుందో నాకు తెలియదు కానీ అరుస్తాడు, షార్ట్ టెంపర్, అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ఒక్కడానికి అని రాడా. జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి, 12, 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు. జబర్దస్త్లో లేడీ గెటప్లు చేసుకున్న వాళ్ళందరూ ఇలా మారిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే లేడీ గెటప్లు వేశారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ నేను విన్నాను, నా దగ్గర అన్నాను. చాలా మంది పైకేమో మొగోళ్ళ బట్టలు వేసి లోపల నంపుసుగుడిలో ఉండి బతికేస్తారు. అది వేస్ట్ కదా బతుకు. పొలిటికల్ లీడర్స్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో? థ్రెటనింగ్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఏముండదా? పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, అప్పటికి మాత్రమే. అప్పటికి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసాము. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ కొమరం. స్క్రీన్ నేమ్ ఏమో కొమరం అక్క, ఊర్లోనేమో కుమార్. ఆయనతో మాట్లాడి తన జర్నీ ఎలా నడుస్తుంది, ప్రజెంట్ ఎలా ఉంది, బిజీ ఉన్నాడా, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, తన లైఫ్ స్టైల్ ఏంటి అని నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు కూడా కొన్ని విషయాలు తెలియని ఉంటే మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈయన స్క్రీన్ మీదకి రావడం, కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా తక్కువ. ఓన్లీ ఆయన అనుకున్న కొన్ని స్క్రిప్ట్ షోస్ కానీ లేకపోతే ఇలా సిరీస్లు తప్ప బయటకు వచ్చి ఇంటరాక్షన్లు అనేవి చాలా తక్కువ. అండ్ ఎప్పుడు ఆయన ఆ గెటప్లోనే చూస్తారు. ఈరోజు నా దగ్గర ఉన్న గెటప్లో నేను కూడా ఇదే ఫస్ట్ ఇలా చూడడం అంటే ఎదురుగా కలవడం అండ్ బయటకు కూడా తిరగడం, అది తన జర్నీని మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నమస్తే బ్రో, బాగున్నారా? ఎలా ఉంది బ్రో? హ్యాపీయా? దేవుడి దయ వల్ల ఇప్పటికైతే హ్యాపీదే. ఇంకా ముందు ఏం జరుగుతుందో కానీ ఇప్పటి వరకు అయితే హ్యాపీ. కొమరం అక్క, కొమరక్క ఎందుకు బ్రో అది ఆ నేమ్ ఎందుకు తీసుకున్నావు బ్రో? అంటే నా పేరు కొమరం కదా. నేను మామూలుగా జబర్దస్త్లో చేసినప్పటి నుంచి పర్టికులర్గా ఇదే పేరు అని నేను ఎప్పుడు చెప్పలేదు. జబర్దస్త్లో చేసినప్పుడు నార్మల్గా అందరు ఏమనేదంటే తెలంగాణ స్లాంగ్లో ఒకడు బాగా చేస్తాడు రా, ఎవడో బాగా చేస్తాడు, అంతేగాని పర్టికులర్గా కొమరం అని కూడా తెలియదు జనాలకి. పశువులు అంటే ప్రాణం పడ్డ తర్వాత అందరికి ఏంటంటే 2 రాష్ట్రాలలో అరే పశువులు అతను పశువులు ఇట్లుండేది. కానీ అప్పటి కూడా నా పేరు తెలియదు. నేను TV9లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తావు అంటే సర్టెన్ ఒక గెటప్ క్రియేట్ చేసుకున్నాను నాకు నేనే. అంటే ఈ ఏజ్ గెటప్ అయితే ఎవరిని ఏమన్నా ఎవరికి పెద్ద పరకు పడదు, ఏమైనా మాట్లాడొచ్చు, ఆ ఏజ్కి లిమిట్ ఉండదు, ఎంగేజ్ అయితే మాట్లాడలేదని చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి అన్న,
వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ. ఉమ్, నేనేమన్నా అంటే పోషమ్మ పెడతా సార్ బాగుంటుంది అన్న. ఉమ్, అంటే పోషమ్మ అవన్నీ ఎందుకు, నీ పేరు కలిసేటట్టు మా అమ్మ పేరు కొమరమ్మ, ఉమ్, నువ్వు గెటప్ వేస్తే సేమ్ కొమరమ్మలా మా అమ్మలాగానే ఉన్నావు, ఉమ్, మా అమ్మ పేరు పెట్టు కదా. ఉమ్, మా చెల్లెళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేసిరు. ఉమ్, 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 అక్కడ పడ్డది. అంటే నాకు కూడా అనిపించింది అరే నా పేరే కలుస్తుంది కదా. ఉమ్, ఉమ్, మళ్ళీ అక్కడ కుమార్ అమ్మ కూడా పెట్టలే. ఉమ్. అమ్మని నువ్వేం అనలేవు శివయ్య, అవును అవును అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అమ్మకి. అవును అవును. అక్క అంటే అది అమ్మాయి ఏమన్నా ఏం మాట్లాడచ్చు, మజాక్ ఫ్రీగా ఉంటది. ఫ్రీగా ఉంటది. Yeah. అందుకని దాన్ని అమ్మని కాస్త అక్క చేసిన, అచ్చా, కొమరక్క, కొమరక్క ఫ్రీగా. TV9లో. ఇప్పుడు నార్మల్గా గెటప్ లో లేకుండా నార్మల్గా వెళ్తే మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారా జనాలు? గుర్తుపడతారు. గుర్తుపడతారు. నేను అంటే నార్మల్గా నేను మొన్న నా కిడ్నీ స్టోన్ సర్జరీ అయితే మాబ్నార్లో ఇది కట్టుకొని పోతున్నా రోడ్డు మీద, ఉమ్, కార్ కొంచెం దూరం ఉంది, పోతుంటే సడన్గా బైక్ అన్న నమస్తే అన్నాడు. ఉమ్, ఒరే నాయన నీకు ఏం కనబడ్డది రా, నేను అసలు నేను మాబ్నార్ వస్తాను ఎందుకు అనుకున్నావు అంటే నీ కళ్ళు చూసి గుర్తుపట్లే అన్నాడు. ఆ, అంటే మంచిగా. ఏమో మరి, అంటే రెగ్యులర్గా చూసేటోళ్ళు నా స్మైల్ నా కళ్ళు చూసి ఈజీ గుర్తుపడతారు. ఉమ్, ఇట్లా చూసి మీరా కాదా అని కొంచెం డౌట్ తోటి వస్తారు. ఉమ్, ఉమ్. ఇక అట్లుంటే గుర్తుపట్టాల్సిన అవసరం కానీ లేదు. ఏమి అంటే తినడానికి కూడా తిండి లేని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు పైకి వచ్చారు, సడన్గా అవును. ఎంత ఫేమ్ చూస్తున్నారు. ఇక ఎప్పుడైనా అంటే మీకు ఈ లైఫ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తున్నారా, ఆయన టచ్లో ఉన్నారా ఇంకా మీరు? ఎందుకు టచ్లో లేను, ఎందుకంటే నేను అన్నకి నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన, ఉమ్, 1 రూపీ తీసుకోకుండా, ఉమ్, అన్నా నువ్వు నాకు చేసినావు నేను నీకు చేస్తా అని. ఉమ్, అందులో 10 years ఆయన్నే విన్ అయ్యిండు. ఉమ్, ఉమ్, మళ్ళా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఉమ్, ఉమ్, అన్ననే ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కొమరం అది నేను అట్లా మర్చిపోను శివయ్య, అవునా? కష్టం అది. మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు అంటే లైక్ నేను ఇక్కడ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లో లైక్ ఎలా కష్టాల్లో ఉన్నాం, మాకు ఎలా ఉంది, మాకు ఏం లేదు అని నేను ఇవన్నీ విన్నా. బట్ మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండి, ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో మీరే అని. 20 ఎకరాలు దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను, నిజమా? అంటే నేనేమంటానంటే అది ఏదో ఇప్పుడు నేనేదో సంపాదించింది కాదు, మా ఇచ్చింది కొంతుంది. దాంట్లో ఏంటంటే నేను మా మ్యూజిక్లో కానీ మా గోల్డ్లో కానీ యాంకరింగ్ చేస్తుంటే ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్. అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తప్పం అని. నేను అప్పటి నుంచి ఏం చేస్తా అంటే నాకు మా అయ్య కొంచెం 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు నుంచి ఒక పిచ్చి ఉండే, ఏదో ఒక రోజు నేను కొనాలి అని. నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి, నాకు వేరే అలవాట్లు ఏమి లేవు, పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా. మందంటే ఎప్పుడో ఒకసారి ఎవరైనా బాగా కలిస్తే తప్పదు, ఇంకా వాళ్ళు నువ్వు పెద్ద తోపు, నువ్వు తాగవు, ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా. అది వాళ్ళు కలిస్తే మాత్రం పండుగలకు వస్తే ఎక్కడ ఏం తాగను. అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టి నేను అప్పట్లో తక్కువలో కొన్నా, దేవుడి దయ వల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది. దాన్ని నేనేం చేయలేదు, రిచ్ పర్సనే కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి అంతే, దాన్ని ఏం చేయలేవు. జబర్దస్త్లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను. అవును, హోటల్లో వర్క్ చేసేవాళ్ళు అన్నారు, పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్, జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? నేను 10th అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, 10th అయిపోయిన తర్వాత ఊర్లో అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది, మా ఎయిర్పోర్ట్ వాళ్ళే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు స్టార్టింగ్. అప్పుడు మా దిక్కు రేట్లు లేవు, ల్యాండ్లకి ఇబ్బంది ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి హోటల్లో పనిచేసిన. దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచ్లలో పనిచేసిన. నువ్వు కామత్ హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రతి బ్రాంచ్లో నేను వర్క్ చేసిన. కామత్ కానీ, నందిని, అమృత, సుదర్శన్, ఉడిపి హోటల్స్ అన్నిట్లలో పనిచేసిన. దగ్గర 8 years పనిచేసిన. అప్పుడు పనిచేసేటప్పుడు మా స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, స్టాఫ్ రూమ్లోనే కిరాణా షాప్ పెట్టినంటి. టైం ఎట్లా వేస్ట్ అవుతుంది కదా లైఫ్లో, నేను వచ్చింది పైసా కోసం, ఏదో రకంగా పైసా సంపాయాలి నిజాయితీగా. డ్యూటీ చేస్తుంటే స్టాఫ్ రూమ్లో కిరాణా షాప్ పెట్టి అందరికీ సబ్బులు షాంపులు అన్నీ ఇచ్చి రాసుకుంటే జీతం పడ్డప్పుడు ప్రతి నెల వసూలు చేసుకుంటే, మళ్ళా 8 hours డ్యూటీ అయిపోయిన తర్వాత బేగం బజార్ వచ్చి పర్సులు ఎఫ్ఎం రేడియో ఉంది తెలుసా, అప్పుడు ఎంత ఏడున్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే చదువుకుంటున్నావా, అప్పుడు నేను కోటిలో ఎఫ్ఎం రేడియోలు అమ్మిన. కొత్తగా స్టార్టింగ్లో వచ్చినాయి, 6th class అనుకుంటా, 6th 7th. అంత చిన్న నాను శివ మరి
6th నా 10th అయిపోయి అప్పటికే 2-3 years అయింది. మీది ఎప్పుడు నార్మల్గా మీది 87 నాది 96. కొడుకో దేవుడు. చూడండి నేను అట్లా అనుకోలేదు. 1 year తేడా ఉంటుంది అనుకో. 96. నేను అప్పుడు ఎఫ్ఎం రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా సైకోవా, ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది, ఇక్కడ డ్యూటీ చేసుకుంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండే, మా అమ్మ అన్న చెల్లె అక్క అమ్మ అందరినీ నా ఊరు నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన. నేను టైంపాస్ చేయడానికి రాలేదు. నా యంగ్ ఏజ్ నేను ఇప్పుడు కానీ చేస్తూనే ఉంటాయి. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అదే ప్లేస్లలో నేను కార్లో పోతుంటా కదా, అబ్బా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా, ఇక్కడ పోలీసు వాడు నన్ను కొట్టిండు. గోకుల్ చాట్లో ఒకసారి బాంబే వెళ్ళింది, అప్పట్లో బాంబే వెళ్ళింది. అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా, ఒక 50 అడుగుల దూరంలోనే ఉన్నా బాంబే వెళ్ళినప్పుడు. ఆడ పర్సులు అమ్ముతున్నా ఆ టైంలో. నేనేమన్నా అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగినా ఇక్కడ పోలీసుడు కొట్టిండు అక్కడ అంటే అవన్నీ గుర్తొస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే, తర్వాత ఊరికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ, హోటల్లో పనిచేసిన రవీంద్ర భారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అబ్బా అని పోతుంది. శ్రీరామచంద్రులు అని ఒక సినిమా ఉంది, రాశి హీరోయిన్, అందులో 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరిగింది. ఎవ్వరు రానియకపోతే దేక్కుంట కిందికి వెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని, మేడం మీ కాలు ముట్టుకున్నా మేడం అని అక్కడికి వెళ్ళి పరుగు అంటే అంత పిచ్చి. అప్పటి నుంచి పిచ్చి. అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా. ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమలు పని చేస్తుంటే, అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమలు పని చేస్తుంటే 4500 జీతం, 600 సంచులు మొయ్యాలి 50 kgs 1 day. ఒక 20 rupees ఏదన్నా ఛాయ్ లాగా గిఫ్ట్ ఇస్తారు. అప్పుడు మా ఆమె అన్నది, ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పని చేస్తావు బావా, 4500 ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు, నీ చేత కాదు, ఇబ్బంది అవుతుంది, నీకు సినిమాలు అంటే పిచ్చి కదా, సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఇక అమ్మాయి నేను కూర్చొని, అమ్మాయి అన్నది ఒక 3 years టైం ఇస్తా బావా, నా లైఫ్లో నువ్వొద్దు, నీ లైఫ్లో నేనొద్దు, నేను బాబుని చూసుకుంటా టైలరింగ్ చేసుకుంటా నేను బతుకుతా, నన్ను వదిలేసే, అంటే నన్ను పెద్దగా మైండ్లో పెట్టుకోకు, 3 years సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా, మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది. అమ్మాయి పంపించింది. ఒక 3 years అన్నది కానీ 5 years నాకు ప్రతి నెల 3000 వేసేది అకౌంట్లో. 3000 వేసేది టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, బాబుని చూసుకొని తను మమ్మల్ని నన్ను చూసుకునేది. 5 years కూడా జనాలు నరకం చూపించారు. అంటే రిలేషన్లో కానీ ఊర్లో కానీ, బాబు తర్వాత మళ్ళీ డెలివరీ పిల్లలు కావాలి కదా, నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఊర్లో అందరికీ 3 పిల్లలు, టపా టపా టపా, వాళ్ళకి వేరే పని లేదు కదా, అదే పని. నేనేమో అందరేమో ఏమైంది వీడికి పిల్లల చింత లేదు, పిల్లల చింత లేదు, వీడు ఎక్కడో పోయిండు. సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే, అందమైన అమ్మాయిలు ఉంటారు, తీసుకొని పోతారులే. మా ఆమెకు 100 మంది చెప్పినా, మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే గెలుగుతలేడు, మీ పెళ్ళాలని అయితే ఏం అంటలేడు, పోతే పోని, నా మొగుడు నా ఇష్టం తను చెప్పేది. చాలా మంది చెప్తా వస్తారు కదా, అట్లా వదిలేస్తే ఎట్లా ఉంటది. ఇంకా అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. వాళ్ళు గిట్లనంట కదా అంటే, అరే బాడక ఊళ్ళో చెయ్యరా, చేసేటివేమో శివ పూజలు, దూరేటివేమో దొమ్మర గురిసెలు. వాళ్ళు అందరు చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి తాగొద్దా, వాడు తినొద్దా, వాడు ఎంజాయ్ అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా, చేయకూడదు, తప్పు. అదే ఉంది ప్రెసెంట్ అంతా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత హ్యాపీ. నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ తీసుకొని రూమ్లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటే. ఈ మధ్య ఉన్నారా సత్యన్న, సత్య టచ్లో ఉన్నారు? ఎందుకు ఎక్కడ కనబడట్లేదు, ఎప్పుడైనా చెప్పాడా మీకు? అట్లేంలే, ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది, ఎక్కువ ఆస్ట్రేలియాలోనే స్పెండ్ చేస్తున్నాడు.
సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఈ టీవీ షోస్లో టీవీ షోస్ ఇంకా ఆయన ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు, ఆయన్నే ఒక కథ రాసుకుంటున్నాడు, డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు. ఇక ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా పొలిటికల్ లీడర్స్ తోటి దాంతో నేను వాళ్ళతోటి మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అవ్వడం నేను చాలా చూశాను. అంటే మీరు వెళ్ళి వేరే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఇది కానీ అంటే పొలిటికల్ వేరు, ఇండస్ట్రీల పరంగా మీరు చేసుకునే యాక్టింగ్ ఇది వేరు. ఈ పొలిటికల్ ప్రకారంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ రావడం కానీ మీ కెరీర్ మీద అలా ఎఫెక్ట్ ఏమైనా అయిందా ఎప్పుడైనా? అంటే నేను ఏం చేస్తా శివ అంటే వ్యక్తిని ప్రచారం చేయాలి, ఏమన్నా ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటా. కొంచెం అటు ఇటు ఉన్నాడు, తేడా ఉన్నాడు మనిషి అంటే కొంచెం నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి డ్రాప్ అయిపోతా. అన్న నాకు ఏదో పని ఉందిలే, షూట్ ఉందిలే. నిజంగానే మంచి వ్యక్తి ఉన్నాడు, చేస్తున్నాడు అంటే కంపల్సరీ వెళ్ళి నేను పర్టికులర్గా శివకి కంపల్సరీ ఓటేయండి అని మాత్రం చెప్పా. అమ్మ ఈ పనులన్నీ నిజమేనా చేసిండా నాకైతే తెలీదు, నేను మీ ఏరియా కొత్త, ఆయన నాకు చెప్పిండు అంటే జనాలు నిజమే అక్క మాకు ఈ పని చేసిండు, అవును నిజమే శివ మాకు ఈ పని చేసిండు అంటే మీకు నిజంగా పని చేసి ఉంటే మీకు నచ్చితే ఆ మనిషికి ఓటేయండి. కానీ మళ్ళీ నేను చెప్పిన అని మాత్రం వేయకండి, ఇదైతే క్లారిటీ ఇస్తా. మీకు నచ్చి నిజంగా పని చేయగలుగుతాడు చేసిండు మాకు అంటేనే ఓటేయండి అని చెప్పి. పొలిటికల్ లీడర్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో, థ్రెటనింగ్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఏముండదా? ఒకటి చెప్పనా, పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. 10 years నుంచి చేస్తున్నా నేను. అప్పటికి మాత్రమే ఆ పూటకి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసామా అంతే. ఎప్పుడన్నా ఏమన్నా కలిస్తే ప్రేమగా మాట్లాడతారు తప్ప. నాకు ఒకటి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. మా జబర్దస్త్లో కూడా నేను ఎవరిని ఏం అడగను, ఇన్నేళ్ళు అయింది కదా, ఒక్కరిని 1 రూపీ కూడా. ఎందుకు సత్యన్న 10 years రూమ్మేట్స్ ఇద్దరం, ఆయననే ఇంతవరకు నేను ₹1 అప్పు అడగలే. నేను అడగ ఎందుకో భయం అవుతుంది. అంటే నేను ఇప్పుడు శివ దగ్గర అడిగినానుకో ఏదో ఒక రోజు శివకి వాడికి మస్తు పెట్టినా నేను అంటే నేను భరించలేను. ఆ మాట వద్దు. మనది ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తిని ఉంటా. రిచ్గా బతకాలని నాకు ఇష్టం ఉండదు. మా ఇంటికి ఇప్పటికి నేను ఊర్లో ఉంటా, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు ఫోటోలు దిగడానికి, అక్క 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 అని. వాళ్ళందరూ అంటే నువ్వేంది ఇంత ఉంటావు సింపుల్ లుంగి కట్టుకొని టవల్ వేసుకొని అంటే నేను అట్లున్నా కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వస్తారు మీరు. నేను కాలు మీద కాలు వేసుకొని పెద్ద నేను తోపు అంటే మీరు నా ఇంటికి రారు, నన్ను హగ్ చేసుకోరు, నన్ను ముద్దు పెట్టరు, నన్ను నా ప్రేమ చూపించరు. కొమరక్క అంటే ప్రతి ఇంటి మనిషి. కొమరక్క అనేది నా దృష్టిలో సెలబ్రిటీ కాదు, కొమరక్క అనేది ఇంటి మనిషి, జనాల్లో ఇంటి మనిషి. మీ ఇంటి అనుకో మీ నాయనమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, అట్లా ఫీల్ అవుతాను నేను. కొమరక్క లైక్ అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను, నా పిల్లలు, నా భార్య, నా 5 మెతుకులు 5 ఏళ్ళు లోపటి కోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు, ఎంత అమలి పని. నీకు తెలుసా శివ, నేను అమలి పని చేసేటప్పుడు అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే, బీఆర్ఓల బాత్రూమ్లు ఎట్లుంటాయి, దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ఓళ్ళు మనం అట్లా చేయలేము. బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుపా ఉంచుతారు, అవి గోవాలు అవన్నీ వేసుకొని ఎంత నీట్గా గడుగుతుంటే అంటే వాడు షాక్ అవుతుండే, ఎంత బాగా గడుగుతావేంది, ఎవరు గడిగినా. నేను ఒకటే చెప్తా, ఏ పని చేసినా దేవుడితో సమానం. దేవుడికి మొక్కకు, గుడిలోకి తిరగకు, నా ఒపీనియన్ అది. పనే దేవుడు, పనే నీకు పేరిస్తుంది, పనే నీకు డబ్బిస్తుంది, పనే నీకు సమాజంలో నీకు విలువనిస్తుంది. పని వల్లే అన్నీ జరుగుతాయి, దేవుడి వల్ల జరిగాయి. పనే దేవుడు అబ్బా. దేవుడే చెప్తున్నవరే నా గుడికి ఎందుకు వస్తావురా, నువ్వు సిన్సియర్గా ఎవరిని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా హార్డ్ వర్క్ చేయి, నీకు సక్సెస్ ఇస్తాడు. మీరు వెళ్తారు గుడికి వెళ్తారా? మరి వెళ్తాము అంటే జస్ట్ మొక్కుతా తప్ప నాకేమి అని అడగను. నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కష్టపడతా, నీ ఇష్టం, ఇస్తే నీ ఇష్టం, ఇవ్వకపోతే నీ ఇష్టం. అంత ఎక్కువ నమ్మరు అంటే పెద్దగా డిపెండ్ అయిపోను దేవుడి మీద. నా దృష్టిలో నీకు పనే దేవుడు. పని నువ్వు ఆలోచించు, ప్రాక్టికల్గా ఆలోచించు. పని ఉంటే ఆబ్వియస్లీ దేవుడు కూడా గుర్తురాడు కొన్నిసార్లు. అదే ఆయన దేవుడు కూడా ఏమంటుండంటే, ఒరే ఎవరిని మోసం చేయకు, ఎవరిని అన్యాయం చేయకు, ఎవరిని లాక్కోకు, నీ కళ్ళ ముందు ఉన్న పనిని దైవంతో పూజించినట్టు హార్డ్ వర్క్ చేయి. ఇప్పుడు నేను బాత్రూమ్లో అంత నీట్గా ఎందుకు అడిగినంటే, అరే ఈ బాత్రూమ్ అడగడం వల్ల 2000 వస్తే నా పిల్లలు తింటున్నారు, అదే కదా, అది కడగకపోతే అట్లా ఫీల్ అయితే అంతే.